హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిస్టియన్ వెంకటేష్. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో డే 4ని ఒక్క మాటలో చెప్పాలంటే శుభ్మన్ ది సెన్సేషన్ అండ్ ఇండియాస్ టోటల్ డామినేషన్. శుభ్మన్ గిల్ నిన్నటిదాకా ప్రిన్స్ అనుకున్నాం, ఇప్పుడు అతను ఒక సూపర్ స్టార్గా ఎమర్జ్ అయిపోయాడు. ఏం ఆడుతున్నాడు అతను చూడండి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 269, సెకండ్ ఇన్నింగ్స్లో 161. 161 ఆఫ్ జస్ట్ 162 బాల్స్, అంటే రన్ ఏ బాల్. ఇది వన్ డే కాదు, T20 కాదు, టెస్ట్ మ్యాచ్లో అంత క్విక్ రన్స్ చేయడం. 8 సిక్స్లు, 13 ఫోర్లు, సెన్సేషనల్ ఇన్నింగ్స్, మామూలుగా కాదు. అతను జస్ట్ ఒక రన్ మెషిన్ లాగా చెలరైపోయాడు. ఈ మ్యాచ్ ఇండియా గెలవచ్చు, డ్రా కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ దిస్ విల్ బి రిమెంబర్డ్ యాజ్ శుభ్మన్ గిల్స్ టెస్ట్. ఎందుకంటే 2 ఇన్నింగ్స్లో కలిపి 430 రన్స్ చేశాడు. ఒక బ్యాట్స్మెన్ 430 రన్స్ చేయడం అంటే ఆ హంగర్, ఆ టెంపర్మెంట్, ఆ స్కిల్, ఆ క్లాస్, ఆ స్టామినా, ఇవన్నీ ఎన్నో కావాలి. సెకండ్ టైం ఒక బ్యాట్స్మెన్ ఒక మ్యాచ్లో ఇన్ని రన్స్ చేయడం. ఇంకా బౌలింగ్ రికార్డ్స్ ఉన్నాయి. 456 రన్స్ చేశాడు గ్రామ్ గూచ్. మాలాంటి వాళ్ళు మర్చిపోరు. 1990లో లార్డ్స్లో జరిగిన టెస్ట్ మ్యాచ్, అజరుద్దీన్ కెప్టెన్, ఇంగ్లాండ్కి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో గూచ్ స్కోర్ 333, సెకండ్ ఇన్నింగ్స్లో స్కోర్ 123. సో రెండు కలిపి 456 రన్స్ చేశాడు. ఆ తర్వాత శుభ్మన్ ది హైయెస్ట్ 430 రన్స్. ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ టెస్ట్ మ్యాచ్లో 400 రన్స్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఒక సెంచరీ, ఒక డబుల్ సెంచరీ ఒకే టెస్ట్లో చేయడం అనేది రెండోసారి మాత్రం. సునీల్ గవాస్కర్ ఇప్పుడు 1971లో చేశాడు. బౌలర్ రికార్డ్స్, అతని ఖాతాలో బౌలర్ రికార్డ్స్. అండ్ ఇండియా ఈ మ్యాచ్లో 1014 రన్స్ చేశారు. ఏ మ్యాచ్లో కూడా ఇండియా 1000 దాటలేదు. ఇన్ని రన్స్ చేయడం ఇండియాకి ఇది మొదటిసారి టెస్ట్ మ్యాచ్లో. ఏ రకంగా చూసుకున్నా టోటల్గా డామినేట్ చేశారు. 4 డేస్ డామినేట్ చేశారు. ఫోర్త్ డే కూడా ఇట్ వాజ్ ఆల్ ఇండియాస్ డే. సెషన్ బై సెషన్ చూస్తాం మనం, పై డయాగ్రామ్ చూస్తామే, దాంట్లో అన్ని సెషన్స్ ఇండియా. ఇంగ్లాండ్ వాజ్ నోవేర్ ఎట్ ఆల్. ఇండియా వాజ్ కాలింగ్ ద షాట్స్ ఆల్ ద టైమ్. స్టార్టింగ్లో రాహుల్ అండ్ కరుణ్ నాయర్ కాస్త కేర్ఫుల్గా స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే కాస్త క్లౌడ్ కవర్ ఉంది, బాల్ వాజ్ స్వింగింగ్ ఎ బిట్. కొంచెం జాగ్రత్తగానే ఆడారు. ఒక 46 రన్స్ అయితే యాడ్ చేశారు. కరుణ్ నాయర్ కొన్ని మంచి షాట్స్ కొడతారు, బట్ ఎట్ ది సేమ్ డే కొంచెం లూజ్నెస్ ఉంది తన గేమ్లో. మరో కవర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నంలో అతను అవుట్ అయిపోయాడు. రాహుల్ కూడా 50 కంప్లీట్ చేస్తున్న రాహుల్ గాడ్ ఎ brute of a delivery, beautiful ball from Josh Tongue and he was Castle. గిల్ వచ్చాడు కరుణార్ అవుట్ అయిన తర్వాత, అండ్ రాహుల్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు. దట్స్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ టుడేస్ ప్లే. ఇద్దరు చెలరేగిపోయారు. రిషబ్ పంత్ ఎలా ఆడతాడో మనకు తెలుసు కదా. ఈ టేక్స్ రిస్క్ తీసుకుంటూ స్కోర్ బోర్డ్ పరిగెత్తిచ్చాడు. శుభ్మన్ గిల్ రిస్క్ తీసుకోడు, క్లాసీ స్టైల్లో ఆడతాడు. ఒకరు క్లాస్, మరొకరు చెప్పాలంటే మాస్. సో ఇద్దరు బ్రహ్మాండంగా స్కోర్ బోర్డ్ని రేస్ చేయించారు. చాలా క్విక్గా స్కోర్ ముందుకి కదిలింది. ఇంగ్లాండ్ క్లూలెస్ అయిపోయింది వాళ్ళ బౌలింగ్లో. అంటే వాళ్ళ బౌలర్స్ కొంతమంది మరీ షార్ట్ వేస్తున్నారు. అండ్ ఈవెన్ బెన్ స్టోక్స్ కూడా ఈ మ్యాచ్లో అంత గొప్ప బౌలింగ్ చేయలేదు. అండ్ ఆఫ్ కోర్స్ క్రిస్ వోక్స్ వాజ్ బౌలింగ్ వెల్. ఫస్ట్ స్పెల్ బాగా వేసాడు అతను. మార్నింగ్ కండిషన్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. తర్వాత కూడా అతను కూడా తేలిపోయాడు. అతను ఎక్కువ పేస్ లేదు. అతనికి ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ పేస్ లేదు. కొంచెం టైర్డ్ ఇంగ్లాండ్ బౌలింగ్. ఇంగ్లాండ్ 4 రోజులు బౌలింగ్ చేశారు వాళ్ళు. టెస్ట్ మ్యాచ్లో 2 days ఫస్ట్ చేశారు. మళ్ళీ నిన్న థర్డ్ డే రోజున వాళ్ళు ఆల్అౌట్ అయిపోయి మళ్ళీ ఇండియా బ్యాటింగ్ చేశారు. నిన్న ఒక బౌలింగ్ ఓవర్లు వేశారు వాళ్ళు, మళ్ళీ ఇవాళ. సో దే ఆర్ ఎ టైర్డ్ లాట్ వాళ్ళ బౌలర్స్. అది మన బ్యాట్స్మెన్ అయితే చెలరైపోయారు. రిషబ్ పంత్ 67 అంతా చేసి అతను అలాగే ఆడతాడు. రిస్క్ తీసుకుని ఆడే ప్రయత్నంలో మనకు పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. చాలా క్విక్గా 112 స్ట్రైక్ రేట్తో 67 చేశాడు రిషబ్ పంత్ ఉంటే ఇంకా ఎక్కువ రన్ తొందరగా మనం డిక్లేర్ చేసుకునేవాళ్ళము. బట్ తర్వాత జడేజా వచ్చాడు. జడేజాని పంపించడం మంచి నిర్ణయం. ఎందుకంటే నితీష్ రెడ్డి కొత్త కుర్రాడు, తొందరగా రన్స్ చేయాల్సిన పరిస్థితుల్లో అతనికి కొంచెం కష్టం అవుతుంది. కొత్త కుర్రాడు ఎట్లని కొంచెం ఇది ఆల్రెడీ జడేజా మంచి ఫామ్లో ఉన్నాడు. అందులో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది రిషబ్ పంత్. సో
ఇట్ వాజ్ ఎ గుడ్ డెసిషన్ టు సెండ్ జడేజా హెడ్ ఆఫ్ నితీష్ రెడ్డి. అండ్ జడేజా స్టార్టింగ్లో ఒక స్లో అయినా శుభన్ గిల్కి మంచి స్ట్రైక్ ఇవ్వడం, ఇద్దరు ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్, ఇప్పుడు ఒక సెంచరీ పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య. సో అది కూడా ఒక రికార్డ్ అంట. సో ఇలా ఎన్నో రికార్డులు ఉన్నాయి. సో వాళ్ళిద్దరూ చాలా క్విక్గా స్కోర్ని ముందుకు తీసుకెళ్లారు. టీ తర్వాత ఇండియా తొందరగా డిక్లేర్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఏంటంటే ది హైయెస్ట్ ఎవర్ స్కోర్ చేజ్డ్ ఇన్ ద ఫోర్త్ ఇన్నింగ్స్ 418 బై వెస్టిండీస్ బ్రయన్ లారా టైంలో 418 418 మాత్రమే ఫోర్త్ ఇన్నింగ్స్లో ఏ టీం అయినా సక్సెస్ఫుల్గా చేజ్ చేశారు. ఇంతవరకు 400+ స్కోర్స్ చేంజ్ చేసే సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇండియా కూడా ఒకసారి 406 చేంజ్ చేశారు, ఎప్పుడో 1976లో. కానీ అది చాలా రేర్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాస్బాల్ ఎరాలో తర్వాత ఇంగ్లాండ్లో ఇప్పుడున్న పిచ్లు ఫిఫ్త్ డే ఇంకా బ్యూటిఫుల్గా తయారయ్యే పిచ్లు ఉంటాయి. బ్యాస్బాల్ ఎరాలో నేను అనుకున్న 500, 550 అనుకుంటే యాక్చువల్గా 600 దాటిపోయారు. 600 దాటిపోయారు. మన సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ కూడా 400 దాటిపోయింది. ఒక స్టేజ్లో నితీష్ రెడ్డి అవుట్ అయ్యాడు. నితీష్ రెడ్డిని పంపించారు. తర్వాత నితీష్ రెడ్డి క్విక్ రన్స్ కొట్టిపోయి అతను అవుట్ అయ్యాడు. తర్వాత ఈవెన్ వాషింగ్టన్ సుందర్ స్టార్టెడ్ ప్లేయింగ్ క్విక్ రన్స్ అండ్ ఒక ఎక్స్ట్రా బౌన్స్ డెలివరీకి గిల్ అవుట్ అయ్యాడు 161 చేసిన తర్వాత. షోయబ్ బషీర్ ఆ రఫ్లో పిచ్ చేయడం వల్ల అది కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది. లేకపోతే హీ వాజ్ లుకింగ్ సో గుడ్. 2 ఇన్నింగ్స్ కూడా 269 కానీ 161 కానీ ఛాన్స్లెస్, ఒక్క బ్లెమిష్ లేదు, ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. అంత అంటే అతను పట్టిందల్లా బంగారం అంటారు. అట్లా క్యాప్టెన్సీ ఎంజాయ్ చేస్తున్నాడు. మామూలు క్యాప్టెన్ కానీ కొంచెం బిగుసుకుపోతాడు. క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత మరింత రెస్పాన్సిబుల్గా ఆడుతున్నాడు. అంటే టీమ్ బ్యాటింగ్ భారం అంతా తన భుజాలు వేస్తున్నాడు. మీరు చూడండి మ్యాచ్లో సెంచరీ ఇండియా నేను చెప్పినట్టు 1000 రన్స్ చేశారు, 1014 రన్స్ చేశారు 2 ఇన్నింగ్స్ కలిపి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 500+ చేశారు, 578 చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో 427 అంతా చేశారు. దాంట్లో సెంచరీ చేసిన ఒక గిల్ ఒక్కడే, మిగతా వాళ్ళు హాఫ్ సెంచరీలు చేశారు. 80s కూడా ఉండొచ్చు జడేజావి, జైస్వాల్. కానీ వాళ్ళు ఎవరు సెంచరీలు చేయలేదు. ఫస్ట్ టెస్ట్లో మనకు 5 సెంచరీలు వచ్చాయి. ఇక్కడ వచ్చిన 2 సెంచరీలు, 2 కూడా గిల్లే చేశాడు. సో బ్యాటింగ్ భారం అంతా తన మీద వేసుకున్నాడు. అండ్ he saw to it that India out-bats England. India bats England out of this test match. ఇంగ్లాండ్ని తమ బ్యాటింగ్ బలంతో ఇంగ్లాండ్ మీద విజయం సాధించారు. ఫ్లాట్ పిచ్ ఇంత బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తే ఎంత పెద్ద టీం అయినా స్కోర్ బోర్డ్ ప్రెషర్లో ఉంటుంది. దాంతో వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళకి ఆ ప్రెషర్, స్కోర్ బోర్డ్ ప్రెషర్తోనే వికెట్లు పోతాయి. సో అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మొత్తం తన టీం భారాన్నంతా తన భుజస్కంధాల మీద, యంగ్స్టర్ 25 ఏళ్ళ కుర్రాడు అతను, స్టిల్ ఇప్పుడిప్పుడే టెస్ట్ టీంలో వేళ్ళు ఊడుకుంటున్నాడు. చాలామంది ఏమన్నారంటే టెస్ట్ మ్యాచ్లో అతను రెగ్యులర్ కాదు, అతనికి ప్లేస్ ఇంకా ఖాయం కాలేదు, అతను క్యాప్టెన్ ఎలా చేస్తారని అన్న టైంలో అతను ఎంత అద్భుతంగా లీడ్ చేయడం, అంత అద్భుతంగా బ్యాటింగ్ చేయడం, అన్ని రకాల షాట్స్ కొట్టాడు. హీ హాజ్ ప్లేడ్ ఆల్ షాట్స్ ఇన్ ద బుక్. 6లు అయితే ఎంత బాగా కొట్టాడు. 6లు కానీ అంటే 6 కొడితే అది మాకు 6 కొడితే మనకు కొంచెం డౌట్ ఉంటుంది అది క్లియర్ చేస్తుందో లేదో అని. కానీ అతను కొట్టిన 6లు, ది షూరిటీ అండ్ ది కైండ్ ఆఫ్ షాట్స్ దట్ హీ ప్లేడ్ మనకి క్లియర్గా అర్థమైంది. ఇట్ ఈస్ గోయింగ్ టు క్లియర్ ద బౌండరీ బై డిస్టెన్స్ అని చెప్పి అలాంటి షాట్స్ కొట్టాడు. ఎంత క్లాసీగా ఉంటుంది అతను. ఆ బ్యాటింగ్ చేస్తుంటే ఎంత చూడముచ్చటగా, ఎంత కంటికింపుగా ఉంటుందంటే శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఇస్ ట్రీట్ టు వాచ్. అంటే అంత క్విక్గా రన్స్ చేయడం, అంత ఎక్కువ రన్స్ చేయడం, స్టిల్ అంత అట్రాక్టివ్గా బ్యాటింగ్ చేయడం అనేది శుభ్మన్ గిల్కి చెల్లింది. అతను 161 చేశాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా తొందరగా క్విక్గా ఒక 4, 6 కోటి రన్స్. సో ఇండియా డిక్లేర్ చేశారు 16 ఓవర్స్ టు గో. 16 ఓవర్స్. ఆ 16 ఓవర్స్లో మన బౌలర్స్ దే బ్రీత్ ఫైర్. ముఖ్యంగా ఆకాష్దీప్ బౌల్డ్ బ్రిలియంట్లీ. సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఫస్ట్ బ్రేక్ త్రూ అతనే ఇచ్చాడు. ఒక వైడ్ ఈచ్ డెలివరీ, జాక్ రాలీ వితౌట్ ఎనీ ఫుట్ వర్క్, అంటే అలసిపోయి ఉన్నారు వాళ్ళు ఫీల్డింగ్ చేసి దాన్ని చేంజ్ చేసే ప్రయత్నంలో అతను అవుట్ అయ్యాడు. 0కి అవుట్ అయ్యాడు. 7th 0 ఫర్ ఇంగ్లాండ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6-0, ఇప్పుడు 7-0. అండ్ ఆకాష్దీప్ ఎందుకు ఫస్ట్ టెస్ట్లో అతను ఆడించడం లేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హీస్ ఎ పర్ఫెక్ట్ టెస్ట్ బౌలర్. టెస్ట్ లెంత్ వేస్తాడు, పేస్ ఉంది అతనికి. ఈ రెగ్యులర్లీ టచెస్ 140, అంటే కన్సిస్టెంట్ కాకపోయినా 135, 140, 130s అండ్ 140 టచ్ చేస్తాడు. అండ్ స్వింగ్స్ ద బాల్.
ఆకాష్దీప్ స్టాక్ డెలివరీ లోపలికి వస్తుంది, సిరాగ్ స్టాక్ డెలివరీ బయటికి వెళ్తుంది. సో ఇద్దరికిద్దరు చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరింది అక్కడ. సో అతను బెన్ డకెట్ చాలా అగ్రెసివ్గా కనిపించాడు. అంటే 600 టార్గెట్ కూడా మేము చేంజ్ చేస్తాం. 600 చేంజ్ చేయడం 3 సెషన్స్లో మూడు సెషన్ల 20 ఓవర్లు అంత ఈజీ ఏమి కాదు. అంటే సెషన్కి ఆల్మోస్ట్ 200 రన్స్ కొట్టాలి. 600 టార్గెట్ పెట్టారు ఇండియా వాళ్ళ ముందు. అయినా సరే దాన్ని మేము చేస్తామన్నట్టు 5 4లు కొట్టాడు. ఈ లుక్డ్ ఇన్ హరి. అలాంటి బెన్ డకెట్ని రౌండ్ ద వికెట్ వచ్చి యాంగిల్ ఇట్ అండ్ జస్ట్ ఆ మూమెంట్ అది బ్యాట్కి తగిలి ప్లేడ్ ఆన్ అయిపోయాడు. సో బెన్ డకెట్ వికెట్ రావడం చాలా ఇంపార్టెంట్. 2 ఇన్నింగ్స్లో కూడా బెన్ డకెట్ని ఆకాష్దీప్ అవుట్ చేశాడు. సో ఆకాష్దీప్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ అండ్ హిస్ బెస్ట్ డెలివరీ వాస్ విచ్ హీ బౌల్డ్ టు జో రూట్ ఎప్పటిలాగే పేరుకు తగ్గట్టే వేళ్ళు ఉనుకుని పోతారు. ఇంత కరెక్ట్గా ఉంటుంది డిఫెన్స్ కానీ ఎక్కడ ఎలాంటి వీక్నెస్ కనబడదు. అలాంటి జో రూట్ని ఎక్సలెంట్ డెలివరీతో వచ్చేసి ఈ యూజెస్ ద క్రీస్ వెరీ వెల్. చాలా వైడ్ ఆఫ్ ది క్రీస్ వచ్చి యాంగిల్ చేశాడు. యాంగిల్ చేసిన తర్వాత బాల్ పిచ్ అయిన తర్వాత స్ట్రైట్ అండి. జో రూట్ అనుకున్నాడు అది లెగ్ సైడ్లో వెళ్తానండి. వాస్ ట్రైంగ్ టు ప్లే అక్రాస్ ద లైన్. అతను లెగ్ సైడ్లో ఆడే ప్రయత్నం చేశాడు. బట్ హీ వాస్ బీటన్ ఆల్ ఎండ్స్ అప్ అండ్ ఇట్ టుక్ ది ఆఫ్ స్టాంప్. బ్యూటిఫుల్ డెలివరీ, బెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్ అని కూడా అనుకోవచ్చు. సో ఆకాష్దీప్ అంత చార్జ్డ్ అప్గా బ్రహ్మాండమైన బౌలింగ్ చేశాడు. ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ 2-3 ఓవర్లు వేసి అతను కూడా చాలా హీ వాజ్ మోస్ట్ ఎకనామికల్ ఆఫ్ ది 3. మామూలుగా ఎక్కువ రన్స్ ఇచ్చే ప్రసిద్ధ్ కృష్ణ హీ వాజ్ ఆల్సో హిట్టింగ్ ద రైట్ లెంత్. ఈ ఇన్నింగ్స్లో హీ వాజ్ హిట్టింగ్ ద రైట్ లెంత్ అండ్ హీ వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. ఒక రివ్యూ కూడా అతన్ని బౌలింగ్లో తీసుకున్నారు. కొంచెం ఆ రివ్యూ కొంచెం తొందరపడ్డారేమో అనిపించింది. బట్ స్టిల్ అంటే మనకు అన్ని కలిసి వస్తున్నాయి కదా, ఇది కూడా కలిసి వస్తుంది అనుకున్నారు, కానీ అది రివ్యూ వేస్ట్ అయింది మనకి. బట్ స్టిల్ ఆల్ 3 ఫాస్ట్ బౌలర్స్ బౌల్డ్ వెల్. ఇప్పటివరకు పడిన వికెట్లు అన్నీ కూడా 13 వికెట్లు, 50 for 3 ఇంగ్లాండ్ ఒక స్టేజ్లో. హ్యారీ బ్రూక్ తర్వాత వచ్చి కొంచెం డ్యామేజ్ కంట్రోల్ చేశాడు. 72 for 3 ఎంత వాళ్ళు ఆట ముగిసే సమయానికి. రన్స్ ఎంతైనా ముఖ్యం కాదు, ఎందుకంటే చేజింగ్ 600 ఈజ్ నాట్ ఈజీ. ఈవెన్ విత్ యువర్ బ్యాస్ బాల్ టెక్నిక్ కూడా అది అసాధ్యం. I can safely say that it's impossible to chase down. So England victory is ruled out. I will definitely say that England victory is ruled out. But India's victory is very much on the cards. 3 వికెట్లు పోయినాయి. ఇంకా వాళ్ళకి బ్యాటింగ్ ఉంది, బౌల్డ్ అంత బ్యాటింగ్ ఉంది. ఇప్పటికి హ్యారీ బ్రూక్ ఉన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అత్యద్భుతంగా ఆడిన జేమీ స్మిత్ ఉన్నాడు. వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్. ఇలాంటి సిచ్యుయేషన్లో టీం ట్రబుల్లో ఉన్నప్పుడు ఈ కమ్స్ అప్ విత్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్. తర్వాత వాళ్ళ టెయిల్ అంతా బాగా ఆడతారు. వాళ్ళకి బ్యాటింగ్ ఉంది, బ్యాటింగ్ లేకపోవడం ఇంకా జో రూట్ అవుట్ అవ్వడం పెద్ద ఇబ్బంది. వర్షం ప్రమాదం కూడా ఉంటుంది. ఇంగ్లాండ్లో ఎప్పుడు వర్షం పడదో తెలియదు, వాళ్ళైతే వర్షం పడలేదు. బట్ ఇండియాస్ విక్టరీ ఈజ్ వెరీ మచ్ ఆన్ ద కార్డ్స్, వెరీ మచ్ ఆన్ ద కార్డ్స్. థ్యాంక్స్ టు శుభ్మన్ గిల్ అండ్ ఆల్సో ఆకాష్దీప్ అండ్ సిరాజ్. అఫ్ కోర్స్ రిషబ్ పంత్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆడిన ఇన్నింగ్స్ కానీ, రాహుల్ కాంట్రిబ్యూషన్, యశస్వి జైస్వాల్, జడేజా, ఆల్ దీస్ గైస్ సెకండ్ ఇన్నింగ్స్లో అంత రఫ్ అయితే లేదు అక్కడ. బట్ స్టిల్ షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మనం చూసింది ఏంటంటే అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ ఫర్ రైట్ హ్యాండర్స్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఫర్ లెఫ్ట్ హ్యాండర్స్ కొంత రఫ్ అయితే ఉంది. అది కూడా దట్ విల్ ఆల్సో కమ్ ఇన్ టు ప్లే. బట్ ఇండియా ఈజ్ ఇన్ పోల్ పొజిషన్ డెఫినెట్గా. 4వ రోజు వరుసగా 4 రోజులు కంప్లీట్గా డామినేట్ చేశారు. 5th డే కూడా ఇండియాదే అవుతుంది. ఇండియా గెలుస్తుంది. ఎప్పుడు గెలుస్తుందో, ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ మనకు తెలీదు. బట్ ఇంగ్లాండ్ ఇలాంటి పిచ్లో ఎప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదు. ఇట్స్ ప్లేయింగ్ బ్యూటిఫుల్లీ అండ్ యూ కెన్ స్కోర్ యాజ్ మెనీ రన్స్ యాజ్ యూ వాంట్. బట్ ఇండియా అటాకింగ్ ఫీల్డ్ ప్లేస్ పెట్టాలి. దే షుడ్ థింక్ అబౌట్ వికెట్స్. మీరు షార్ట్లకి పెడతారా, 3 స్లిప్లు 2 గలీలు పెడతారా, ఏం చేస్తారు లేదు, అటాకింగ్గా వెళ్ళి కొన్ని రన్స్ ఇచ్చినా సరే మీకు, ఎందుకంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ రన్స్ ఇన్ ద కిటీ. సో దాన్ని ఉపయోగించుకొని ఇండియా షుడ్ గో ఆల్ అవుట్ అండ్ టేక్ దోస్ 7 వికెట్స్ ఆన్ Day 5. Day 5 ఎప్పుడు అవుతుందా? ఇప్పటి నుంచే మై వెయిట్ స్టార్ట్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. టైం ఎంత అయింది? 12 అవుతుంది, 12 సమీపిస్తుంది. ఇప్పటి నుంచి నాకు అంటే రోజు మారేళ్ళ తర్వాత అప్పటి నుంచి 3:30 ఎప్పుడు అవుతుంది, ఈ 4 గంటలు ఈ టైం ఎప్పుడు 3:30 in the afternoon అవుతుంది అనేది ఆ వెయిట్ నాకు ఎప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు కూడా అంతే అనుకుంటా.